ఈ వీడియోలో ఐఫోన్ నుండి స్మార్ట్ టీవీకి స్క్రీన్ మిర్రరింగ్ ఎట్లా చేసుకోవాలి, ఐఫోన్లో ఉన్న మూవీస్ని స్మార్ట్ టీవీలో ఎట్లా చూడాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఫోన్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో పర్సనల్ హాట్స్పాట్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ అలో అదర్స్ టు జాయిన్ అని ఉంది, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇది కూడా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఐఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసామన్నమాట. సో ఐఫోన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే మనం స్మార్ట్ టీవీ రిమోట్ తీసుకోవాలి. రిమోట్ తీసుకున్న తర్వాత దీంట్లో మనం వైఫై దగ్గరికి వెళ్ళాలన్నమాట. వైఫై అనే ఆప్షన్ ఉంటుంది, వైఫై అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను చూసుకోండి, నా రిమోట్తో నేను ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత పైన చూసుకోండి నెట్వర్క్ అని ఉంటుంది అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయాను. సెట్టింగ్స్లో పైన సెకండ్ ఆప్షన్ నెట్వర్క్ అని ఉంది. నెట్వర్క్లో నేను ఐఫోన్తో కనెక్ట్ అయ్యాను అనమాట. ఇప్పుడు నా ఐఫోన్లో ఉన్న హాట్స్పాట్కి వైఫై కనెక్ట్ అయింది, స్మార్ట్ టీవీ వైఫై కనెక్ట్ అయింది. సేమ్ రెండు ఒకే నెట్వర్క్ మీద ఉండాలి. ఉన్న తర్వాత మళ్ళీ మన ఐఫోన్ తీసుకోవాలన్నమాట. ఐఫోన్ తీసుకున్న తర్వాత ఏంటంటే నోటిఫికేషన్ బార్ని ఇట్లా కిందకి డ్రాగ్ చేయండి. కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మిర్రరింగ్ అని చెప్పేసి ఇట్లా బాక్స్ ఉంటుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. మన స్మార్ట్ టీవీ వస్తుంది అనమాట. దాని మీద ట్యాప్ చేసుకోవాలి. మీ టీవీ మోడల్ ఏదైతే అది వస్తుందో దాని మీద ట్యాప్ చేస్తే ఐఫోన్లో ఉన్న స్క్రీన్ అనేది మన టీవీలోకి వస్తుంది అనమాట. మీకు అక్కడ ఆ సింబల్ లేకపోతే నోటిఫికేషన్ బార్లోంచి కిందకి డ్రాగ్ చేసిన తర్వాత కిందకి స్వైప్ చేసిన తర్వాత అక్కడ లేకపోతే లాంగ్ ప్రెస్ చేయండి. అక్కడ యాడ్ టు కంట్రోల్ ఉంటుందో అక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. చూసుకోండి, మనం ఏది ఓపెన్ చేస్తే మొబైల్లో అదే వస్తుంది అనమాట స్క్రీన్లో. మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో పెట్టేసి దాన్ని ఫుల్ స్క్రీన్లో పెట్టేస్తా అట్లా వదిలేసినా సరే మనకి ఐఫోన్లో ఏదైతే వస్తుందో అక్కడ కూడా వస్తుంది. చూడండి, నేను స్క్రీన్ రొటేట్ చేశాను అనమాట నా ఐఫోన్లో వీడియో ఓపెన్ చేసి. ఇక్కడ ఏదైతే వస్తుందో సేమ్ అక్కడ కూడా అదే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే చూడండి, నెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి నాది కొంచెం బఫర్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఏదో అయితే ఓపెన్ చేస్తున్నానో అదే వస్తుంది. ఈ విధంగా సింపుల్గా మీరు ఐఫోన్ నుండి స్మార్ట్ టీవీకి స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా దాని గురించి కూడా ఇంకొక వీడియో కూడా చేస్తాను అనమాట. చూడండి, నేను స్క్రీన్ అటు ఇటు పక్కకి స్వైప్ చేస్తాను, అది కూడా స్వైప్ అవుతుందన్నమాట. చూడండి, సింపుల్గా మనం ఏం లేదు, ఐఫోన్లో హాట్స్పాట్ ఓపెన్ చేయాలి, టీవీలో అదే హాట్స్పాట్లో ఉన్న నెట్వర్క్తో మనం కనెక్ట్ అవ్వాలన్నమాట వైఫైకి. స్క్రీన్ మిర్రరింగ్ మళ్ళీ ఆపాలంటే సేమ్ ఇంతకు ముందులాగే నోటిఫికేషన్ బార్ని కిందకి ఇట్లా డ్రాగ్ చేయాలన్నమాట. కిందకి డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ ఇంత ముందు ఏదైతే ఆప్షన్ ఉందో స్క్రీన్ మిర్రరింగ్ అని దాని మీద ట్యాప్ చేసుకోవాలి. స్టాప్ స్క్రీన్ మిర్రరింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ మిర్రరింగ్ స్టాప్ అయిపోద్ది అనమాట. టీవీ మళ్ళీ ఇంతకు ముందులాగే వస్తుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా ఐఫోన్ నుండి స్మార్ట్ టీవీకి స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ హాట్స్పాట్ ఆఫ్ చేసుకోండి.